హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనుకుంటున్నానండి. ఇక చకచక మన వ్లాగ్‌ని స్టార్ట్ చేసేద్దాము. మన వ్లాగ్ ముందు బ్రేక్‌ఫాస్ట్‌తో స్టార్ట్ అయ్యి, డిజర్ట్‌తో ఎండ్ అవుతుంది. సో, ఈరోజు నేను చేసే పనులే మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయని నేను అవి వీడియో తీసి పెడుతున్నాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా నేను ఇలా దోస ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఈ దోస పిండి ఇలానే గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి నైటు. దానిలో కొద్దిగా సాల్ట్ కలిపి, వాటర్ కలిపి చేస్తున్నాను. ఎర్లీ మార్నింగే దోస స్మెల్ లేదా ఇలాగ దోస కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను లంచ్ ఇవన్నీ ప్రిపరేషన్ చూశాను. ఇలా దోసలు అప్లై చేసే ముందు కొద్దిగా మనం ఆనియన్ రాస్తే దోసలు స్మూత్‌గా వస్తాయండి. ఈ దోసల్లోకి నేను టొమాటో చట్నీ ప్రిపేర్ చేశాను. ఇంకా పిల్లలకి నేను ఇలా వేసేసుకొని తినిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ప్రాన్స్ కర్రీ చూస్తున్నానండి ఆఫ్టర్‌నూను. ప్రాన్స్ కర్రీకి ముందుగా ఆనియను, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. వేసి అది మగ్గిన తర్వాత నేను ఇక్కడ ప్రాన్స్‌ని ఆల్రెడీ కొద్దిగా వాటర్ లేకుండా కొద్దిగా వేడి చేసి పెట్టుకున్నానండి. పెట్టుకున్నాను. అవి ఒక పక్కన ఉడుకుతుండగానే నేనిక్కడ ఆనియన్, టొమాటో ఇవన్నీ వేసేసి అవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇంక నేను ఈ ఉడకబెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసాను. ఇంక ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత దీనిలోనే నేను కారము, ఉప్పు ఇవన్నీ వేసాను. ఇప్పుడు ఒకసారి ఫైనల్‌గా టేస్ట్ చూడండి. ఉప్పు, కారం సరిపోతే ఇంకేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసేసి ఇంక మనము ఉడకపెట్టుకున్న ఈ రొయ్యల్ని కూడా వేసేసి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి కొద్దిగా మరగనివ్వండి. ఆ నూరంతా ఇంకిపోయే వరకు ఉంచేసేసి ఇంకొద్దిగా గరం మసాలా వేసేసి కొత్తిమీర వేసి ఫైనల్‌గా స్టవ్ ఆపేసేయండి. విధంగా రొయ్యలు ఇగురు కంప్లీట్ అవుతుందండి. చాలా బావుంటుంది. ఇంకా రొయ్యలతోనే మనం 2, 3 వెరైటీస్ చేయొచ్చండి. ఒకసారి ఫ్రైగా, ఒకసారి ఇగురు. ఇంకా ఏమైనా వెరైటీస్ చేయొచ్చేమో తప్పకుండా నాతో షేర్ చేయండి. సో, ఇది నాది నెక్స్ట్ డే అండి. నేనింకా పాలకూర పులుసు చేస్తున్నాను. పాలకూరలో కొద్దిగా నేను సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను క్లీన్ చేసుకొని. దానిలోనే ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా వాటరు చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసి, కారం, పసుపు వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాను. ఆ పాలకూరలో, టొమాటోలో ఉన్న వాటర్ వచ్చి ఉడికిపోతుందండి. తర్వాత మనము దాల్చినుల్లిపాయ యాడ్ చేసుకొని పోపు వేసుకోవాలి. ఈ నా రెసిపీస్ అన్నీ ఫాస్ట్‌గా చూపిచ్చేస్తున్నాను. ఎలాగున్నాయి? క్లారిటీగా ఉన్నాయా? ఇంకేమన్నా ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయా? తప్పకుండా నాతో షేర్ చేయండి. నేను ఇలా వీక్‌లో ఒక 2, 3 మేజర్‌గా నేను చేసిన రెసిపీస్ అన్నీ పెడుతున్నాను. ఇంక నార్మల్‌గా కర్రీస్ అన్నీ మనం ఇంట్లో నార్మల్‌గా చేసేవే ఇవన్నీ.
అవి ఏం కాకుండా ఇంకేమైనా స్పెషల్‌గా చేస్తే అవి నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను. లేదంటే ఇండివిడ్యువల్‌గా రెసిపీస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. ఆ కూర బాగా మెదికిన తర్వాత దాన్ని కొద్దిగా పప్పు గుత్తి తీసుకొని స్మాష్ చేయండి లైట్‌గా. తర్వాత ఇంకా పోపులో చిన్నుల్లిపాయలు వేసి, పోపు దినుసులు వేసి, కరివేపాకు వేసి, ఇంకా ఆ కూర మిశ్రమాన్ని మొత్తం ఈ పోపులో వేసేసేయండి. ఈ కర్రీ చపాతీల్లోకి, అన్నంలోకి చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్‌లో ఎక్కడికైనా వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయా? నేను ఎక్కడికైనా వెళ్తే తప్పకుండా మీతో షేర్ చేస్తానండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? లేదా పిల్లల్ని ఏ విధంగా ఎంగేజ్ చేస్తున్నారు? అవి తప్పకుండా నాతో షేర్ చేయండి. ఇక్కడ నేను మోమోస్ ప్రిపరేషన్ చేస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్స్‌గా మోమోస్ ఇవి కొద్దిగా నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రీజర్‌లో పెట్టుకుంటే. నాకొక 1 వీక్‌కి సరిపోతాయి. నేనిక్కడ ఒక మైదా పిండి తీసుకొని దానిలో సాల్ట్ వేసి కొద్దిగా వాటర్‌తో చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. దాని మీద కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసి పక్కన పెట్టేసానండి. అది కొద్దిగా బాగా మెత్తగా నానుతుంది అందుకని. ఇక్కడ నేను వెజ్ మోమోస్ ప్రిపేర్ చేస్తున్నాను. దానిలో క్యాబేజీ ఇలాగ నేను సన్నగా చాపర్‌లో చేసి తీసుకున్నాను. ఇలా చాపర్ తీసుకోవడం వల్ల అది బాగా సన్నగా వస్తుందండి. మనం దీనిలో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసేయాలి. కాబట్టి అవి సన్నగా ఉంటే చాలా బావుంటుంది. ఇలాంటి ఎలక్ట్రిక్ వస్తువులు ఇంట్లో ఉంటే మనకి పని చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. క్విక్‌గా అయిపోతాయి. దీనిలో సాల్ట్ కలిపి ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే దానిలో వాటర్ వస్తాయండి. ఆ వాటర్ వచ్చిన తర్వాత మనం స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మోమోస్ బాగా మాయిశ్చర్‌గా ఉంటాయి. లేదంటే మనం ఉడికేటప్పుడు వాటర్ అంతా వచ్చేస్తాయి. ఇంక మధ్య మధ్యలో ఇవి ఉంటాయండి. పిల్లలు మ్యాంగో అడుగుతున్నారు. సో, అందుకని నేను కట్ చేసి ఇస్తున్నాను. ఉప్పు, కారం వేసుకొని తింటారు పిల్లలు. చాలా ఇష్టము. సో, ఈ విధంగా కట్ చేసి తీసేసేయాలి. ఇవి స్క్వీజ్ చేసేస్తున్నాను. దీనిలోనే క్యారెట్, బీన్స్ అలానే క్యాప్సికము వాటిని కూడా చాపర్‌లో సన్నగా చాప్ చేసి దీనిలో మిక్స్ చేసేసాను. ఇంకా ఇందులో నేను కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తానండి. యాడ్ చేసి ఇంక మోమోస్‌లో చుట్టేసి పెట్టేసేయడమే. ఇది నేను మోమోస్ ప్రిపేర్ చేసి ఒక ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. ఒక 1, 2 వీక్స్ దాకా ఉంటాయి. ఇలా చపాతీ పిండిని చపాతీల్లాగా చేసేసి చిన్న చిన్న ఒక గిన్నె దాంతో చిన్న చిన్న చపాతీలు చేసి దానిలో ఈ స్టఫింగ్ పెట్టేసేసి మోమోస్ లాగా చుట్టేయాలండి. చుట్టేసేసి ఇంక మనం స్టీమర్‌లో పెట్టుకోవడమే. స్టీమర్‌లో ఒక 10 మినిట్స్ పెట్టండి సరిపోతుంది. మిగతా అన్ని మోమోస్ ప్రిపేర్ చేసి ఒక బాక్స్‌లో ఒక బటర్ పేపర్ వేసి ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా పెడితే మనకి ఒక 2 వీక్స్ వరకు వస్తాయండి ఇవి. పిల్లలు ఎప్పుడైనా ఒక 10 మినిట్స్ ముందు బయటికి తీసేసి మిగతావి చేసేయడమే.
ఇలాగ నేను నెక్స్ట్ డే తీసి బయట పెడుతున్నానండి. మనం చేసే ఒక 10 మినిట్స్ ముందు తీసేసి పక్కన పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత స్టీమ్ పెడితే సరిపోతుంది. అచ్చు మనం బయట కొన్న మోమోస్ లాగే ఉంటాయండి. చాలా బాగుంటాయి. అందరికీ కౌంట్ చేస్తుందండి. కౌంట్ చేసి పక్కన పెడుతున్నాను. స్టీమర్‌కి ముందు ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసి పెట్టండి. లేదంటే ఆ పిండి అతుక్కుపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇంక వాటన్నిటిని తీసి పక్కన పెట్టేసేసి ఇంక చల్లారిన తర్వాత తినేయడమే. టేస్ట్ చాలా బాగున్నాయండి. తప్పకుండా ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. దీని తర్వాత నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశానండి. మనం ఇంట్లో ఈ విధంగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తే ఇంకా మనం బయట నుంచి కొనాల్సిన అవసరం లేదు. ఐస్ క్రీమ్‌లో ఉన్న రెసిపీస్‌తో మనం ఈ ఇంట్లో ఉన్న ఐస్ క్రీమ్‌తో అన్ని రెసిపీస్ మనం ట్రై చేయొచ్చు. ఫలూదా లేదా ఫ్రూట్ సలాడ్‌లోకి లేదా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 100 ఎంఎల్ మిల్క్ తీసుకున్నాను. దానిలో ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడరు, ఒక 2 స్పూన్స్ షుగరు, అలానే ఒక 1 స్పూన్ కార్న్ స్టార్చ్ ఇవన్నీ మిల్క్‌లో మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టి ఉడకనిచ్చాను. ఒక 5-6 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఆ కన్సిస్టెన్సీ అంతా దగ్గరికి రాగానే దగ్గర పడుతూ ఉంటే ఇంకా ఆపేసేయండి. ఆపేసి చల్లారేదాకా మధ్య మధ్యలో గంటెతో తిప్పుతూ ఉండండి. లేదంటే దానిలో ఉన్న ఇవన్నీ కాన్స్టాంట్స్ ఇవన్నీ ఉండలు కట్టేస్తాయి. సో, చల్లారే వరకు ఇలా మధ్య మధ్యలో మనం తిప్పుతూ ఉండాలి. పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక 150 ఎంఎల్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. హెవీ క్రీము. దాన్ని బీట్ చేస్తున్నాను. పీక్స్ వచ్చేంత వరకు మనము బీట్ చేయవసరం లేదండి. జస్ట్ స్మూత్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. దానిలోనే ఒక 50 ఎంఎల్ కండెన్స్డ్ మిల్క్, అలానే 1 స్పూన్ వెనిల్లా ఎసెన్స్ మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న ఈ కార్న్ స్టార్చ్ మిశ్రమం ఉంది కదా! దాన్ని కూడా వేసి మిక్స్ చేసేసి ఒక 2 టైమ్స్ బీట్ చేసేసేయండి. ఇంకా ఐస్ క్రీమ్ కంప్లీట్ అయిపోతుంది. వెనిల్లా ఐస్ క్రీమ్. ఇది ప్లెయిన్ ఐస్ క్రీము. ఇంకా దీనికి మనకి ఏవైనా ఫ్లేవర్స్ కావాలంటే స్ట్రాబెర్రీస్ లేదా మ్యాంగో ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక 2 టైమ్స్ బీట్ చేయండి. బీట్ చేసి ఇంకా ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి డీప్ ఫ్రీజర్‌లో పెట్టేయండి. ఓ ఒక ఓవర్ నైట్ అంతా ఉంచేసేసేయండి. నేను మామూలుగా ఈరోజు ఆఫ్టర్‌నూన్ ప్రిపేర్ చేసి ఇంకా రేపు ఆఫ్టర్‌నూన్ వరకు నేను ఫ్రీజర్‌లోనే ఉంచేస్తాను. ఇంక కదిలించను. ఇంక రేపు ఈవినింగ్ కల్లా అది బాగా గట్టిగా తయారవుతుందండి ఐస్ క్రీమ్ లాగా. వెనిల్లా ఫ్లేవర్ ఇంకా మనం ఈ విధంగా చేసుకుంటే ఇంకా మనం బయట నుంచి ఐస్ క్రీమ్స్ కొనక్కర్లేదండి. సమ్మర్ కదా పిల్లలు అడుగుతూనే ఉంటారు ఐస్ క్రీమ్‌లు. ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఇంక మనము బయట కొనాల్సిన అవసరమే ఉండదు. నేను చేస్తూ ఉంటే పిల్లలు తింటూనే ఉంటారండి. వద్దన్నా ఆపరు.
అది అయ్యే లోపల మధ్య మధ్యలో తీసి చూస్తూనే ఉంటారు. పిల్లలకు బాగా నచ్చిందండి ఐస్ క్రీము. ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటిగా మనము కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకొని ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నాకొక 300 ఎంఎల్ ఐస్ క్రీమ్ అయింది. అదే మనం బయట కొనాలంటే ఈజీగా 200, 250 రూపీస్ పడుతుంది. ఏదైనా మనం ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. పిల్లలు కూడా తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది. లేదా కొద్ది కొద్దిగా మనం బయట కొనుక్కోవాల్సొస్తుంది. ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే తినేయొచ్చు. సో, ఫ్రీజర్ తర్వాత నేను నెక్స్ట్ డే తీసానండి ఇది. ఈ విధంగా గట్టిగా అయింది. ఇది బేసిక్ వెనిల్లా ఫ్లేవరు. ఇంక మనం దీనిలో ఏవైనా స్ట్రాబెర్రీస్ కానీ, లేదంటే మిక్స్ చేసుకొని ఇంకా మ్యాంగోస్ ఇలాంటివి మిక్స్ చేసుకొని మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్, రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.